వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు आर वॉइस. నేను ఒక వీడియో చూపిస్తా, చూపించిన తర్వాతే మనం మాట్లాడుకుందాం. हम लोग को एक पैसा नहीं चाहिए, हमको ममता दीदी चाहिए बस. अगर ममता दीदी 1500 नहीं भी देगी ना, लेकिन दीदी चाहिए हम लोग. 1500 नहीं भी देगी लेकिन दीदी चाहिए. तो आप एक बात बताइए, ममता दीदी आपको 1500 दे रही हैं, बीजेपी आके कह रही है हम 3000 देंगे. 50,000 भी देगा तो हम लोग को नहीं चाहिए. नहीं चाहिए हम लोग को. क्यों दीदी चाहिए हम लोग को. हम लोग को अमन शांति सुकून चाहिए बस. हम लोग का हस्बैंड कमाता है खाता है बस, लेकिन सुकून शांति से तो रहते हैं ना. बस यही चाहिए हम लोग को, और कुछ भी नहीं चाहिए हमको. अगर दीदी नहीं भी देगी तो भी दीदी चाहिए. नहीं भी देगी तब भी दीदी चाहिए. दीदी चाहिए बस. शांति हमको चाहिए बस. విన్నారు కదా, ఈ బుద్ధి హిందువులకు ఎప్పుడు వస్తుందో. ఓ ముస్లిం మహిళ, వృద్ధ మహిళ చాలా క్లియర్గా చెప్తోంది, భారతీయ జనతా పార్టీ నెలకు 50,000 రూపాయలు ఇచ్చినా మా ఏరియాలో భారతీయ జనతా పార్టీ రావద్దు. ఇది బెంగాల్లో ముస్లిం మెజారిటీ బస్తీలోని ఒక వృద్ధ మహిళ చెప్పిన మాట. ముస్లిం మెజారిటీ ఏరియాలో, అదే హిందూ మెజారిటీ ఏరియాలో ఓ వృద్ధ హిందూ మహిళే కాదు, ఒక హిందూ చెప్పగలుగుతాడా ఇలా? ఇక్కడ గమనించాల్సింది డబ్బు కాదు, ఆమె ఓటు వెనుకున్న భయం, కమ్యూనిటీ కంట్రోల్. అక్కడ రాజకీయాలు గ్యాస్ సిలిండర్ ధరతో నిర్ణయించబడవు, టమాటా రేటుతో మారవు, ఒక ఐడియాలజీని ఆపాలనే సామూహిక నిర్ణయంతో నడుస్తాయి. కానీ ఇక్కడే ఉల్లిపాయ 10 రూపాయలు పెరిగినా, పెట్రోల్ 2 రూపాయలు పెరిగినా సర్కార్ మార్చేయాలి అంటూ ముందుండేది ఎవరు? మన హిందువులే. అక్కడ వాళ్ళు తమ రాజకీయ శక్తిని తమ కమ్యూనిటీ భవిష్యత్తుగా భావిస్తున్నారు, చూస్తున్నారు. ఇక్కడ చాలా మంది మాత్రం ఓటును నెలాఖరి కూరగాయల బిల్లుగా చూస్తున్నారు. అది వాళ్ళకు వీళ్ళకు ఉన్న తేడా. ఒక వర్గం 50,000 రూపాయలు వదులుకోవడానికి రెడీగా ఉంది, కానీ తమ రాజకీయ పట్టు వదులుకోవడానికి సిద్ధంగా లేదు. మరో వర్గం మాత్రం 5 కిలోల ఉల్లిపాయల కోసం తమ భవిష్యత్తునే వేలానికి పెడుతోంది. పోటీ పార్టీల మధ్య కాదు, రాజకీయ చైతన్యం ఉన్న సమాజం దగ్గర, చైతన్యం కోల్పోయిన సమాజాల మధ్య. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.